సార్ బీహార్లో పోటాపోటీ ఓట్ చోరీ పడిందా? బీహార్ ఎన్నికల్లో మొదటి రౌండ్ నిన్న అయిపోయింది. చాలా భారీ ఎత్తున 65% దాకా చేశారు. ఈ శాతం పెరగొచ్చని ఎన్నికల సంఘం ముందే చెప్పింది. ఎందుకంటే ప్రతి చోట ఇదో సమస్య కదా. ముందు చెప్పిన దానికి తర్వాతలో ఓట్ల శాతం పెంచడం, అక్కడే ఓట్ చోరీ చేస్తున్నారు, అక్కడే గల్లంతు చేస్తున్నారు అనేది ఎన్నికల కమిషన్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. రెండవది, ఈ క్రమంలో ఒక యాప్ ఏదో వాడారు, ఆ యాప్తో మాకు సంబంధం లేదని కూడా ఎన్నికల సంఘం ఒక ప్రకటన ఇచ్చింది. కానీ రెండు వాదనలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షాతో సహా అఫెన్సివ్, చాలా తీవ్ర దాడి పెంచుతూ ఉన్నారు. ఆ దాడి పెంచేసి వీళ్ళు చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారు, చొరబాటుదారులను తీసుకొని వస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా చొరబాటుదారుల సహాయంతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారనే ఆరోపణ స్వయంగా ప్రధానమంత్రి, హోంమంత్రి కూడా చేశారు. ఒక్క బీజేపీ నాయకుడు మటుకు అనూహ్యమైన మెజారిటీ వస్తుంది ఎన్డీఏకు అని వీళ్ళు ఫారం లాంఛనంగా ఒక ప్రకటన చేశాడు. కానీ రాహుల్ గాంధీ కానీ అలాగే నేను నిన్న రాఘవులు కూడా చెప్పింది చూశాను బీహార్ గురించి. వాళ్ళు భారీ ఎత్తున బీహార్లో ఓటు చోరీ కోసం ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని మేము ఎదుర్కొన్నాము, వమ్ము చేశాము. కాబట్టి ఎన్డీఏ ఓడిపోబోతుంది బీహార్లో, మళ్ళీ దశలో ఇంకా ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంటుందని వీళ్ళందరూ చెప్తే ఒక ఎత్తు వర్మ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. చూడండి, జన్ సురాజ్ పార్టీ మాజీ వ్యూహకర్త, ఆయన చెప్తున్నాడు బీహార్ ఎన్నికల ఫలితాన్ని మైగ్రెంట్ లేబర్, వలస కార్మికులు నిర్ణయించబోతున్నారు. ఈ వలస కార్మికుల ఓట్లనే తప్పించడానికి చాలా భారీ ఎత్తున ప్రయత్నం జరిగింది. దాని మీద ఈ ఓట్ చోరీ ఇవన్నీ జరిగి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఓట్లతో మళ్ళీ వచ్చి ఓటు చేసే అవకాశం వాళ్ళు సంపాదించారు. ఆ హక్కును వాళ్ళు భారీ ఎత్తున ఉపయోగించబోతున్నారు. ఆఖరికి ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరో ఉన్నాడు, ఆ ఉప ముఖ్యమంత్రి మేము ఇన్ని ఓట్లతో మా ప్రభుత్వం తిరిగి వస్తుంది సీట్లతో అని చెప్తే ప్రశాంత్ కిషోర్ అన్నాడు, ముందు నువ్వు గెలువు చాలు, మిగతా ఎందుకని. విజయ్ షా అతని పేరు. అతన్ని జనం నిన్న అడ్డుకొని ప్రతి చోట చీకొట్టి అతనికి తీవ్ర నిరసన తెలిపారు. సో ఇవన్నీ సిగ్నల్స్. ఓడిపోయేటప్పుడు దాదాపు ఓడిపోయే పార్టీ పట్ల ఇట్లాగే ఉంటుంది. జంగిల్ రాజు అది ఇది అన్నవాళ్ళు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకో అభ్యర్థినేమో అరెస్టే చేశారు. కాబట్టి బీహార్లో ఒక విధంగా మహాగఠబంధన్ అంటారు, ఎంజీబీ, వాళ్ళు కొంత పుంజుకున్నట్టుగా మటుకు ఒక వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నా క్రూషియల్ క్వశ్చన్ ఏమంటే, ఇంత జరిగా కూడా మేము ఇన్ని ఓట్ల సీట్లతో వస్తామని ఎన్డీఏ చెప్తుందంటే గతంలో లాగా రాహుల్ గాంధీ చెప్పిన ఓటు చోరీ, సర్కారు చోరీ పనిచేస్తుందా? లేదా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నట్టుగా, లేకపోతే కూటమి నాయకులు చెప్తున్నట్టుగా నిలదొక్కుని వాళ్ళ వరకు రాకుండా ఆపారా? నిన్న ఉప ముఖ్యమంత్రి విజయ్ షానే తరిమి కొట్టారు అంటే దాని అర్థం మటుకు ప్రజల్లో నిరసన మటుకు చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రాజ్దీప్ సర్దేశాయ్ కూడా ఒకటి రాశాడు, వద్దని ఈసడించి చీదరించుకున్న నితీష్ కుమార్ని తెచ్చి మళ్ళీ నెత్తిన పెట్టుకున్నారు, ఎందుకంటే అనివార్యంగా ఎట్లా గట్టెక్కాలని చూస్తున్నారని. కాబట్టి బీహార్ షాక్ ఇవ్వచ్చు దేశానికి, ఏం ఆశ్చర్యం లేదు. సార్ సిజేఐ గవాయ్ నిపుణులు కేసులన్నీ ఆపేయండి.